మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో అంకాలమ్మ వీధిలో నీళ్లు రాక ఇబ్బంది పడుతున్న ప్రజలు మహిళలు ఈరోజు మంచినీటి బిందులతో మహిళలు అంకాలమ్మ వీధిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి నీళ్లు రాక అవస్థలు పడుతున్న డ్రమ్ము నీళ్లు 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వాటర్ ట్యాంకుల వద్ద కొంటున్నామని స్థానిక మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీళ్లు అందించాలని మహిళలు అధికారులను కోరుతున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అంకాలమ్మ బజార్లో నీళ్ళే రావట్లేదు. కనీసం బాత్రూమ్ బాగాలన్నా కానీ నీళ్లు లేవు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. బాధలు పడుతున్నాం నీళ్ళకి. అసలు మేము మాకు నీళ్లు వదలాలి. మీరు పంచాయతీలను అడిగితే మేము నీళ్లు వదులుతున్నాం అంటున్నారు. వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. పైనుంచి అని వదలమని చెప్పండి. మాకు నీళ్ళు మేము నీళ్ళకి నానా బాధలు పడుతున్నాము. మాకు సాగర్ నీళ్ళన్నా వదలండి. రోజు మార్చి రోజన్నా సాగర్ నీళ్ళన్నా వదలండి. పంచాయతీ వాళ్ళు అడిగితే బోర్లలోనే నీళ్లు లేవంటున్నారు. నీళ్లు లేకపోతే మేము నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము. అందుకని మాకు సాగర్ నీళ్ళన్నా రోజు మార్చి రోజన్నా వదలాలి. బాగలేకపోయినా నీళ్ళు ఇబ్బంది అయిపోయింది. తెచ్చుకోవాల్సి వస్తుంది. పామూరు పట్టణంలో అంకాలమ్మ వీధిలో గత వారం 10 రోజుల నుంచి నీళ్లు లేక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 10 రోజులు బట్టి నీళ్లు రాలేదండి. ఒక ఇబ్బంది పడతాను. నీళ్ళు నేక పాలు నేక వాళ్ళకి ట్యాంకులతో కొనుక్కొని తెచ్చుకుంటాను. ఏం చేయడము పనికి కూడా పోకంత నీళ్ళ కోసం వాళ్ళకి కనిపెట్టుకున్నా ఒక్క చుక్క రాగలేదు. అసలు అదే నీళ్ళు రాలేదు. ఏమి లేక ట్యాంకులో నీళ్ళు తెచ్చుకుంటాం. పూజ చేసుకున్నాను. మేము ఎంత రోజులు పనులు మానుకోరు. పనులు కూడా మానుకోని మేము ఇక్కడ నీళ్లు పట్టుకుంటాం. ఎంత 70 రూపాయలు నీళ్లు 70 రూపాయలు అడుగుతున్నాడు. 140 రూపాయలు 2 రమ్ములు నీళ్ళు కొనుక్కుంటా. యాడ కూలి చేసుకున్నాం. ఎక్కడ కొనుక్కుంటాము? ఆ నీరు వచ్చిన చాలా ఇబ్బందిలో పడుతున్నాము. పిల్లల తల్లలో మేము దూరవారం నుంచి 10 రోజులు పెట్టే సాగర్ నీళ్ళైనా రోజు మార్చి రోజైనా పంపండి. కిలోమీటర్ ఆ గొంతు నుంచి ఆ చర్చి కాడి నుంచి